రోజు 10,000 స్టెప్స్ నడవడం, జిమ్‌లో చెమటలు పట్టించడం, యోగా చేయడం ఇలా అన్నీ చేసేస్తున్నా బరువు మాత్రం తగ్గడం లేదు కదా! అబ్బో! మీరు స్కేల్ మీద నిల్చుంటే స్కేల్ కూడా నవ్వేస్తుందా? అసలు మ్యాటర్ ఏంటంటే మీరు బరువు తగ్గకపోయేదానికి కారణం జిమ్ కాదు, జంక్ ఫుడ్. ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు ఉంటే క్యాలరీలు బయటకు కాకుండా ఒంట్లోనే తిష్ట వేసుకొని ఉంటాయి. అప్పుడు ఎంత కష్టపడినా ఫలితం సున్నా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తే మీ బరువును కొంత మేరకు నియంత్రించవచ్చు. మొదటగా చూస్తే క్యాలరీల లెక్క. మనం తీసుకుంటున్న క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలు కరిగేలా వ్యాయామం చేయగలిగితేనే శరీర బరువు తగ్గుతుంది. కాబట్టి ఈ లెక్కను సరిచూసుకుంటూ ఆహారం ద్వారా అందే క్యాలరీల మీద ఒక కన్నేసి ఉంచండి. రెండవది ఎక్సర్సైజెస్. శరీర బరువును కరిగించడంలో వెయిట్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వారంలో 3 నుంచి 4 రోజులు వెయిట్ ట్రైనింగ్ కేటాయించాలి. ఎక్సర్సైజ్ పూర్తయిన తర్వాత మజిల్ లాస్ జరగకుండా ఉండాలంటే ప్రోటీన్ రిచ్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. మూడవది ఫ్యాట్స్. నెయ్యి, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఇలాంటి మంచి కొవ్వులు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మోనో అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్గా విభజించబడతాయి. ఆలివ్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి నూనె, నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నా కూడా సహజంగా ఉండే వాటి వల్ల శరీరం తగిన మోతాదులో ఉపయోగించుకుంటే మెటబాలిజం మెరుగుపరిచి బరువు నియంత్రణ ఉంచడంలో చాలా సహాయపడతాయి. మీ తినే అలవాట్లే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఒబేసిటీ, ఊబకాయం నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్లో ఆరోగ్యంగా వెయిట్ లాస్ చేసుకునే ప్రోగ్రామ్ మీకోసం సిద్ధంగా ఉంది. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.